చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వర్షాలు కురిపేయాలి. అక్కడ ఉరుములు, అక్కడ భూకంపాలు అయినా మారట్లేదండి. నిజమే కదా. ఆ రోజు వ్యభిచారం చేసిన దానికి అనేక తేల దార, పురుగుల దార, జరుల దార, కప్పుల దార, అనేక పాముల దార కూడా మనిషిని దేవుడు చంపాడు అన్నమాట. మీరు వ్యభిచారం చేద్దాం రా, ఖచ్చితంగా నేను పంపిస్తాను, ఏదో ఒకటి మీకు మరణం పంపిస్తాను అనిపిస్తుంది. మరి ఈ రోజుల్లో మనం తప్పు చేస్తున్నా కూడా మనం బ్రతికున్నామంటే కారణం అప్పుడు హెచ్చరించాడు. ఎక్కడ? కరోనా, భూకంపాలు, వరదలు. ఎందుకు ఇవన్నీ? కనీసం ఎప్పుడైనా మారతారేమో. కనీసం మన జీవితంలో కూడా ఇలాంటివి కన్నులు ఎదుట చూసినప్పుడు మీలో మారు మనసు పద్ధతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు. దేవుడమ్మ ఏం చెప్తాడో అవన్నీ బాగా గ్రహించాలి. ఎందుకంటే ఇది మన గురించే, వాళ్ళ గురించా వీళ్ళ గురించి అనేది కాదు, ఇది మన గురించి చెప్తాడు. 1 కొరింథీ 10:8 మరియు వారి వలె మనము వ్యభిచారింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలీలు. చాలా దేవుడు చెప్తున్నాడు అంటే వారి వల్లే మీరు ఉండద్దు అంటే. ఎవరు వాళ్ళు? మన బంధువులా, మన చుట్టాలా, ఎవరు? మన ఫ్రెండ్స్ అంటే. వారి వల్ల అంటే ఎవరు వాళ్ళు? పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళ, ఎవరు? వారి వల్ల అంటే వీళ్ళు ఎవరంటే బాగా చెప్తానంటే ఇశ్రాయేలు అండి. ఎవరిలో? ఇశ్రాయేలు. వీళ్ళు ఏం చేశారమ్మా చెప్పాలి. వీళ్ళు ఏం చేశారంటే చెప్పాలి, వ్యభిచారం చేశారంట. ఇది వినడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది, బాగా వినాలి. ఎందుకంటే చేసేటప్పుడు ఏంగా అనిపించదు, కానీ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. మాట వలన వ్యభిచారం అంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందో చేసినప్పుడు ఏమనిపించదండి. గుర్తుపెట్టుకోవడం, ఒక మాట వ్యభిచారం చేస్తున్నావు అంటే ఆ మాట బాధ ఉంటుంది, కానీ చేసేటప్పుడు మనిషికి బాధ ఉండేలేదు. దేవుడు అంటాడు మీరు ఇశ్రాయేలు వల్లే మీరు ఉండొద్దండి. ఎందుకు ఉండొద్దండి అన్నాడు? వారి వల్ల ఉంటే ఒకరోజు వాళ్ళు వ్యభిచారం చేశారంట. చూస్తారు ఒకసారి. అధ్యాయం 25 చదువుతుంది. తర్వాత 25 అధ్యాయము 1 ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేససాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. చాలాగానే దేవునికి మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల్లో మొదటిగా నచ్చినది ఏదైనా ఉందంటే వ్యభిచారం అండి. రెండోది ఏమిటంటే ఇతర దేవుళ్ళు మొక్కకూడదని దేవునికి చాలా కోపం అన్నమాట. ఇప్పుడు వ్యభిచారం చేశారంటే వ్యభిచారం చేసిన ఖచ్చితంగా దేవుని కోపం వస్తుందా రాదా? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కూతురు, మన కొడుకు ఎవరో ఒకరు ఉంటారు. తప్పుడు పని చేసినప్పుడు నా కొడుక, నా బంగారము, మంచి పని చేశారని మనం ప్రోత్సహిస్తామండి. లాగా 2 ఏళ్ళు కొట్టమో అట్లా పని చేస్తారా, నీకేమైనా బుద్ధి ఉందా లేదా అని కూతురుని కానీ కొడుకుని తిడతాం లేదంటే ఖచ్చితంగా తిడతాం. అలాంటప్పుడు దేవుని దృష్టికి ఇశ్రాయేలీయుల ప్రజలు వ్యభిచారం చేశారంట. వ్యభిచారం చేసినప్పుడు కోపం వచ్చిందండి. ఎవరికి? దేవునికి. ఇప్పుడు దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 23,000 మందినే చెప్పండి చంపాడు. ఇది నమ్ముతారా నమ్మలేరా? ఒకసారి ఎక్కడ చూస్తారంటే చిన్న ఎక్కడ చదువుతామంటే 8వ వచనం చదువుతుంది. సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటి ఆ ఇశ్రాయేలీయుల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయులు ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. దేవుడు ఎలా చంపేస్తాడమ్మా? వ్యభిచారం చేస్తే తెగుల చేత చంపేస్తాడంట. తెగుళ్ళు అంటే ఏంటివి? తెగుళ్ళు అంటే ఏంటి అమ్మా? పురుగులా? తెగులతో చంపేస్తాడంట మనల్ని. అవి ఏటివో కాదండి. తెగుళ్ళు అంటే చాలా రకాలు ఉన్నాయి. తేళ్ళు కావచ్చు, పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, కప్పులు కావచ్చు. వీటి ద్వారా దేవుడు మనల్ని చంపుతాడంట. మీరు నమ్ముతారమ్మా? దేవుడు ప్రత్యేకంగా రాడు కదండి. ఆయన చూసేంత కెపాసిటీ మనకు లేదు, అంత చూసేంత పవర్ కూడా మన దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు సృష్టించే సూర్యునే మనం చూడలేకపోతున్నాం. నిజమే కదమ్మా? పట్టపగలు ఎండకాలం టైంలో చూడండి, సూర్యుని చూసేకవుతుందండి. అలాంటప్పుడు సూర్యుడు దేవుడు ఒకవేళ ఈ భూమి మీదకి వస్తే మనిషి తట్టుకునేంత కెపాసిటీ లేదు.
కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనుషులు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి నేను చంపేస్తాను. ఎందుకంటే దేవునికి మొట్టమొదటి కోపం వస్తుందండి. వ్యభిచారం అంటే చాలా డేంజర్ దేవునికి. ఇప్పుడు మన పిల్లలు చెడిపోతారంటే మనకి బాధ అనిపిస్తుందా లేదా, కోపం వస్తుందా లేదా? ఇప్పుడు మన కూతురు మన కొడుకు కానీ చెడిపోతే మనకి సంతోషం ఉంటుందండి. ఎంతమంది నోట్లో నానుతుంటారు, ఫలానా దేవుడు ఇలా అంట, ఫలానా ఆమె ఇలా అంటదంట అని. అలాంటి మాటలు మీరు విన్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుందండి. దేవుడు అదే అనుకున్నాడు. వ్యభిచారం చేసినప్పుడు అంటే 23,000 మంది 24 మంది తెగల దారి చంపాడంట. ఈ కప్పుల దార, ఈ పాముల దార. ఈ రోజుల్లో మనం వ్యభిచారం చేస్తారు కానీ కొంతమంది, మరి వాళ్ళని ఎలా చంపుతాడండి దేవుడు అనేది ఒక ప్రశ్న. నిజమా కాదు? ఈ రోజుల్లోనా తెగుళ్ళంటే రకరకాలుగా దేవుడు పంపిస్తాడమ్మ. ఈ భూకంపాలు ఎలా వస్తాయనుకున్నారు? దేవుని మాట విని లోబడి మన దగ్గరికి వస్తాయండి. ఈ భూకంపం కానీ, ఈ వర్షాలు కానీ. అనుకుంటే దేవుడు వర్షాన్ని కురియించగలడు, అనుకుంటే ఈ వర్షాన్ని ఆపగలడు. నిజమా కాదు? ఇప్పుడు ఇందాక మన బెంగళూరులో నెల వరకు వర్షం కొట్టింది, మీకు తెలుసో తెలియదని. కురిసిందా లేదా? ఎందుకు వచ్చిందప్ప ఈ వాన ఎప్పుడు పొందుతుందా? మనం 7 సింహకాలు ఉండే ఇంట్లో. నిజమా కాదా? వాన ఎప్పుడు పొందుతారు నొక్కంటే బయటికి పోయేవాళ్ళు. కానీ ఇది ఎప్పుడు పొందుతారా స్వామి అని ఏడుచుకంట ఉండేవాళ్ళం. నిజమా కదా? అలాంటప్పుడు చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వర్షాలు కురిపేయాలి. అక్కడ ఉరుములు, అక్కడ భూకంపాలు అయినా మారట్లేదండి ఈ మధ్య జనాలు. నిజమే కదా? ఆ రోజు వ్యభిచారం చేసిన దానికి అనేక తేల దార, పురుగుల దార, జరుల దార, కప్పుల దార, అనేక పాముల దార కూడా మనుషులు దేవుడు చంపాడు అనమాట. మీరు వ్యభిచారం చేద్దాం రా, ఖచ్చితంగా నేను పంపిస్తాను, ఏదో ఒకటి మీకు మరణం పంపిస్తాను అనిపిస్తాను. మరి ఈ రోజుల్లో మనం తప్పు చేస్తున్నా కూడా మనం బ్రతికున్నామంటే కారణం ఏంటి? 2 విషయాలు చేశారంటే ఇశ్రాయేలీలు. మొట్టమొదటిగా వ్యభిచారం చేశారంట, రెండోది ఇతర దేవుల్ని మొక్కారంట. నిజంగా అలాంటి మొక్కొచ్చు అంటే దేవుడు ఒక మాట అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనికేసి అని చెప్పాడు. ఎందుకు అన్నాడు ఆ మాట గట్టిగా? ఇంతమంది ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళని మనకు కనపడుతున్నారు కానీ కొంతమంది, కానీ పేర్లు ఎత్తట్లేదు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడంటే ఖచ్చితంగా ఆ మాట ధైర్యం ఉండాలి ఎవరికన్నా కానీ. నిజమా కదా? ఇప్పుడు నా కూతురు ఉంది అనుకోండి, సపోజ్ నా కూతురు ఉంది కదండి. నా కూతురు ఉన్నప్పుడు నన్నే నాన్నని పిలవాలా. కనపడిన వారిని అందరూ నాన్న నాన్న అంటే నాకు కోపం వస్తుందా? అది నాకు కోపం వస్తుంది కదా. అలాగే దేవుడు కూడా సృష్టించింది నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అందుకోసమే మీరు ఇతర వాళ్ళ దేవుళ్ళని దేవతల మీరు వెళ్ళొద్దని ఆ రోజు కోపం పడ్డాడు. ఆ కోపం వల్ల చాలా 23,000 మందిని చంపాడు అనమాట. మరి ఈ రోజుల్లో ఎందుకు చంపట్లేదు? మనం గణపతి పండుగ పోతాం, మారం పండుగ పోతాం, పీర్ల పండుగ పోతాం, అన్ని పండుగలు పోతాం. మీరు దేవుడు చంపాలా లేదా? మనం చంపాలి కదా. ఎందుకు చంపట్లేదు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆ రోజు ఇశ్రాయేలు వేరే దేవతలు మొక్కినందుకే దేవుడు చంపేశాడు తెగులు ద్వారా. ఈ రోజు ఎందుకు చంపట్లేదు అంటే కారణం ఒకటే. చూసారు ఒకసారి 2వ పేతురు పత్రిక 3:9 వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడమ్మా? ఇంతమంది వ్యభిచారం చేసినప్పుడు, ఇంతమంది వేరే దేవుళ్ళకి వెళ్ళినప్పుడు, వేరే గుడిలకు వెళ్ళినప్పుడు ఇంతవరకు సైలెంట్గా దీర్ఘశాంతం గలవాడే దేవుడు ఉన్నాడంటే కారణం ఏమిటి? మీరు మారు మనసు పొందాలనే. లేదంటే ఎక్కడో మన కరోనా టైంలో ఎంతో మంది రాలిపోయారు. నిజమా కాదండి? మన బంధువులు ఏమో తెలియదు కానీ నాకైతే కరోనా వచ్చి చాలా మంది చనిపోయారు. ఇది కూడా దేవుని తెగలేనమ్మా. మీరు అర్థం చేసుకోండి. చాలా మంది కరోనా టైంలో మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కరోనా వచ్చినా కూడా మనుషుల్లో భయం లేదు దేవుడు అంటే. మరి ఈ రోజు 1 నెల వరకు అలా, ఇప్పుడు 2 నెలలు సపోజ్ 2 నెలలు 3 నెలల వరకు వర్షం కురుస్తూనే ఉంటే భయం వస్తుందా రాదా? అయ్యో బెంగళూరు అంతా మునిగిపోతుంది, భూకంపం వస్తుందేమో. అప్పుడు కానీ మనుషులకి దేవుడు అంటే భయం రాదండి. అందుకోసమే అప్పుడు హెచ్చరించాడు. ఎక్కడ? కరోనా, భూకంపాలు, వరదలు. ఎందుకు ఇవన్నీ? కనీసం ఎప్పుడైనా మారతారేమో. కనీసం మన జీవితంలో కూడా ఇలాంటివి కన్నులు ఎదుట చూసినప్పుడు మీలో మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు. నిజమా కాదండి? ఇప్పుడు మీ వల్ల 10 మంది నాశనం అవుతారంటే ఉన్నిస్తాడు దేవుడు. ఇప్పుడు నా వల్ల 10 మంది నాశనం అవుతారంటే దేవుడు నన్ను బతికినిస్తాడా? చంపేస్తాడు కదా. నిజమా కదా?
అలాంటప్పుడు మన కోసం, మీకోసం, నా కోసం దేవుడు ఎలా ఉన్నాడంటే సైలెంట్గా ఉన్నాడంట. ఎందుకు? మీరు మారు మనసు పొందాలని. మరి ఈ రోజుల్లో మీరు మారు మనసు పొందుకోకున్నట్ల వ్యభిచారం చేసుకుంటూ, ఇతర దేవతలను మొక్కుకుంటూ, ఇతర విగ్రహాలను చూసుకుంటూ మీరు ప్రతిదిన గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మనం చనిపోతాం. ఏదో ఒక రోజు మనం చనిపోతాం ఖచ్చితంగా తెలుసు. కానీ మనం చేసే పనుల ద్వారా ఖచ్చితంగా మనం చనిపోతాము. చనిపోము తల్లి. వ్యభిచారం చేసిన వాళ్ళు చాలా మంది చనిపోయినారా లేదా? వ్యభిచారం చేయడం వల్ల ఏడిసి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇతర వాళ్ళు తలకాయలు లేపి, ఇదేదో ఈ మధ్యకాలంలో నాకు కుక్కర్లో ఉడికిపెట్టాడంట, డ్రమ్ములో ముచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు చెప్పాను మీకు. ఇవన్నీ మీరు చూస్తున్నారో లేదండి? చాలా జరుగుతున్నారు. ఒక సంవత్సరం చర్చించలే, ఒక సంవత్సరంలో 780 మందినే చంపేశారంట. ఇలాగే అక్రమ సంబంధాలు, వ్యభిచారం చేయడం వల్ల. ఇది మంచిదంటారండి? దేవుడు అదే అన్నాడు, ఏదో ఒక రూపంలో మనుషులు నేను చంపేస్తాను మీరు మారకపోతే. కాబట్టి దేవుడు అంటే మీకు భయము, భక్తి లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక దార చంపేస్తాడు. చంపుకోకున్నట్లు ఉండాలంటే ఏదో ఒక దార హెచ్చరిస్తాడంటే, ఏదో రోగం ద్వారా చెప్పండి, ఏదో జబ్బు ద్వారా మీరు మారు మనసు పొందాలని మీకు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, రోగాలు అన్నీ అనుమతిస్తాడు అనమాట. మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా మీరు చెప్పండి దేవుడు చంపేస్తాడు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇశ్రాయేలు వాళ్ళే ఉండద్దని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు వ్యభిచారం చేసి 23,000 మంది చనిపోయారా. మీరు అలా ఉండొద్దనరా, మీరు ఇంత తప్పు చేసినా, ఇన్ని పాపాలు చేసినా నేను ఎందుకున్నానంటే సైలెంట్. మీరు మారు మనసు పొందాలని 2 రోజులు వెయిట్ చేశాను. మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా నేను చంపేస్తాను అన్నాడు దేవుడు.